ఆంధ్రప్రదేశ్లో సినిమా స్టూడియోలు పెట్టేందుకు 19 మంది నిర్మాతలు ఆసక్తి కనబరిచారు అనే విషయాన్ని పర్యాటక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ స్వయంగా ప్రకటించారు. ఇప్పటికే వారితో చర్చలు జరుగుతూ ఉన్నాయి. షూటింగ్లు అయితే పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉన్నాయి, కానీ స్టూడియోలు అయితే లేవు. షూటింగ్లు చేసుకుని జంప్ అయిపోతూ ఉన్నారు. షూటింగ్లు ఇక్కడ, ఆదాయం తెలంగాణకు పోతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం దీని మీద రాబోయే కొద్ది రోజుల్లో ఒక పాలసీ తీసుకురాబోతూ ఉంది. అటు విశాఖపట్నం, కోనసీమ, విజయవాడ పరిసర ప్రాంతాలు, తిరుపతి పరిసర ప్రాంతాల్లో కొన్ని స్టూడియోలు పెట్టడానికి కొంతమంది ఆసక్తి కనబరిచారు. మార్కెట్ ధరకి రాష్ట్ర ప్రభుత్వం భూములు ఇవ్వడానికి ఒక పాలసీ తయారు చేస్తూ ఉంది. మినిమం 5 ఎకరాల నుంచి 20 ఎకరాల దాకా ఇవ్వబోతా ఉన్నారు. ఆ తర్వాత వారు ఇంకా పెద్ద స్టూడియో పెట్టుకుంటే పక్కన కొనుగోలు చేసుకోవచ్చు. రాబోయే కొద్ది రోజుల్లో ఏ ప్రాంతాల్లో సినిమా స్టూడియోలు పెట్టబోతా ఉన్నారు అనే దాని మీద కొంత క్లారిటీ రాబోతా ఉంది. ఇప్పటికే విశాఖపట్నంలో రామానాయుడు స్టూడియోకి 35 ఎకరాలు ఇస్తే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని కథం చేసి ముక్కలు చేసి వెంచర్ వేసేసి అమ్మే ప్రయత్నం చేశారు. సుప్రీంకోర్టుకు పోయారు కాబట్టి ఆగిపోయింది. అక్కడ రామానాయుడు స్టూడియో ఒక 5-6 ఎకరాల్లో పనులు చేశారు. మిగతా అంతా ఖాళీగానే ఉంది. మరి ఆ భూములు కూడా మరికొన్ని స్టూడియోలకు ఇచ్చే అవకాశం ఉంది. అటు విశాఖపట్నం, ఇటు కోనసీమ ప్రాంతం, రాజమండ్రి పరిసర ప్రాంతాలు, విజయవాడలోని కొండపల్లి, నున్న ఫారెస్ట్ ఏరియా, తర్వాత తిరుపతి సమీపంలో మరికొన్ని పర్యాటక ప్రాంతాల్లోనూ స్టూడియోలు వచ్చే అవకాశం ఉంది. చాలామంది నిర్మాతలు ఆసక్తి కనబరిచారు కాబట్టి వారికి ఉన్న ఇబ్బందులు కూడా చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం కావాలో వాళ్ళు స్పష్టంగా చెప్పారు. దీని మీద అధికారులతో, ముఖ్యమంత్రులతో చర్చించి రాబోయే కొద్ది రోజుల్లో ఒక పాలసీని రిలీజ్ చేయబోతున్నారు. ఆ తర్వాత ఎవరెవరు నిర్మాతలు ఫ్రీగా వస్తే ఎత్తడానికి చాలామంది సిద్ధంగా ఉంటారు, కానీ ఒక 10 ఎకరాల స్టూడియో పెట్టి దాన్ని డెవలప్ చేసి ఒక 200 మందికి ఉపాధి కల్పించి అక్కడ సినిమాలు చేయడానికి ఎంతమంది ముందుకు వస్తారు అనేది రాబోయే కొద్ది రోజుల్లో తెలియద్ది. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలు తెలుసుకుందాం.